భరద్వాజ గారు, ఈ 'మిరాయి'కి సంబంధించి 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక టాపిక్. అవును. టాక్ అయితే బయటికి పాజిటివ్ టాక్ వచ్చింది. బుకింగ్స్ అవుతున్నాయి అంటున్నారు. బుకింగ్స్ అవుతున్నాయి. హ్మ్. అంటే 81 అని ఒక పోస్టర్ హ్మ్. బయటకొచ్చింది ఇప్పుడు. వరల్డ్ వైడ్ గ్రాసా? వరల్డ్ వైడ్. హ్మ్. అంటే ఇండియాలో టోటల్ అంటే నెట్ కలెక్షన్స్ హ్మ్. 44 అనే మాట వినిపించింది ఓకే. 3 రోజులకి. హ్మ్. అంటే ఇది కొంచెం పెరిగే ఉంటుంది. నెట్‌గా అది. హ్మ్. గ్రాస్ మీద మాట్లాడటము, నెట్ మీద మాట్లాడటము ఈ చర్చ ఒకటుంది. అవును. కాబట్టి వాళ్ళు వేసినటువంటి పోస్టర్ గ్రాస్ అనుకుంటే, గ్రాసే వాళ్ళు చెప్పింది గ్రాసే. వాళ్ళు చెప్పింది గ్రాసే కాబట్టి హ్మ్. ఇది డెఫినెట్‌గా ఒక బిగ్ రేంజ్ సక్సెస్ కొట్టే సినిమాగా కనిపిస్తోంది. హ్మ్. కనిపిస్తోంది. ఇది నెమ్మదిగా డే బై డే పెరుగుతోంది. హ్మ్. షో బై షో కూడా పెరుగుతోంది. ఆ అప్‌వర్డ్ మూవ్‌మెంట్ అనేది కనిపిస్తోంది. ఇప్పుడు 'హనుమాన్' ఉంది. 'హనుమాన్‌కి' 350 సీఆర్ వరకు వేశారు. 300 నుంచి 350 సీఆర్ పడింది కలెక్షన్ పడింది. ప్రపంచవ్యాప్తంగా. అవును. ఆ రేంజ్‌కి చేరుకున్నది అనుకుంటారా? 'హనుమాన్‌తో' అంటే పోల్చొచ్చా దీన్ని? పోల్చొచ్చు డెఫినెట్‌గా. హ్మ్. డెఫినెట్‌గా పోల్చొచ్చు. ఇది అంటే 500 రేంజ్‌కి వెడుతుంది అనే మాట కూడా ఒకటి జరుగుతోంది బయట హ్మ్. చర్చ. హ్మ్. జరుగుతోంది. నడుస్తున్నటువంటి పద్ధతి చూస్తే సండే వరకు 3 రోజులు పెరుగుతూనే వచ్చింది. హ్మ్. 11 నుంచి 13కి పెరిగింది. 13 నుంచి 15కి పెరిగింది. ఇలా అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లోనే ఉంది ప్రతి సెంటర్‌లోను. హ్మ్. కేవలం ఆంధ్రాలోనో లేకపోతే తెలంగాణలోనో కాదు. ఢిల్లీ, బాంబే, పూణే లాంటి సెంటర్‌లో కూడా ఇది షో బై షో పెరుగుతోంది. ఈ పెరగటం అనేది డెఫినెట్‌గా సినిమాకు ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే అప్ కంట్రీ మార్కెట్ కూడా బావుంది. హ్మ్. బావుంది. అక్కడ కూడా రైజ్ ఉంది అనేది వినిపిస్తున్న మాట. సో, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కేసుకుంటే ఇది 500 హ్మ్. రీచ్ అవ్వడం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిగా అనిపించడం లేదు. ఓకే. ఓజీ వరకు గ్యాప్ ఉంది. అవును. ఓజీ వరకు గ్యాప్ ఉంది. ఇది గనక ఓజీ తర్వాత కూడా కొనసాగొచ్చు ఈ హ్మ్. వేవ్. హ్మ్. అంటే విజువల్‌గా చాలా బావుంది సినిమా. హ్మ్. కంటెంట్‌కి సంబంధించి ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ హ్మ్. విజువల్‌గా బావుంది. అందులో లాజిక్ ఉందా లేదా అనే చర్చ ఒకటి జరుగుతోంది గానీ, హ్మ్. సినిమా ఒక్కసారి ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసిన తర్వాత లాజిక్ ఆలోచించరు. హ్మ్. గతంలో కూడా చాలా పెద్ద సినిమాలకు సంబంధించి, పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి లాజిక్‌లు ఎవరు వెతకలేదు. హ్మ్. లాజిక్ కాదు మాకు మ్యాజిక్ కావాలి థియేటర్‌లో కూర్చుంటే అని కోరుకునే సినిమాలు కొన్నుంటాయి. అలా మ్యాజిక్ మీద నిలబెట్టినటువంటి సినిమా ఇది. ఓకే. విజువల్ మ్యాజిక్ మీద నిలబెట్టాడు సినిమాని. దానికి ప్రధాన కారణం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. తను సినిమాటోగ్రాఫర్ కూడా కావటం వలన. పైగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అది. డ్రీమ్ ప్రాజెక్టు దీని మీద చాలా జర్నీ ఉంది. ఒక దశలో ఏదో ఒక పద్ధతిలో చేయాలి. దీన్ని ఎంత బడ్జెట్ అయినా చేయాలి అని ఫిక్స్ అయిపోయిన సబ్జెక్ట్ ఇది. హ్మ్. అదొచ్చిన తర్వాత ఆ డిజైన్ వచ్చేసిన తర్వాత తను గెరిల్లా పద్ధతిలో కూడా షూట్ చేశాడు దీన్ని. హ్మ్. ఆయనే చెప్పుకున్నాడు. అంటే తక్కువ క్రూతో వెళ్ళిపోయి హిమాలయాల్లో షూట్ చేసినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా మినిమమ్ క్రూతో వెళ్ళిపోయి వెయిట్ చేసి తీసుకున్నటువంటి సీన్‌లు అవన్నీ. హ్మ్. అవన్నీ కూడా థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి చాలా అద్భుతంగా కనిపించినాయి. అంటే సాధ్యమైనంత వరకు 80% వీఎఫ్ఎక్స్‌కి దూరంగా న్యాచురల్ లొకేషన్స్‌లోనే కథని నడిపేసాడాయన. నడిపేసి ప్రధానంగా ట్రైన్ ఎపిసోడ్ ఒకటి, ఆ పక్షి తాలూకా ఎపిసోడ్ ఒకటి, అక్కడ వరకు మాత్రమే వీఎఫ్ఎక్స్ మీద కొంచెం ఎక్కువ డిపెండ్ అయ్యాడు. మిగిలిందంతా నార్మల్‌గానే వెళ్ళిపోయింది సినిమా. హ్మ్. హ్మ్. అందుకని థియేటర్‌లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి కంటికి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. రిలాక్సేషన్ ఇచ్చింది సినిమా. దాంతో పాటు టేకింగ్ వైపు అలాగే సీన్ కంపోజ్ చేసిన పద్ధతి, క్యారెక్టర్లకి పరిమితులు విధించి నడిపినటువంటి పద్ధతి కూడా నచ్చింది. హ్మ్. అంటే హీరోయిన్ క్యారెక్టర్ అనగానే ఎటో ఒకటి టర్న్ చేసి కొంత రొమాన్స్ అది నడిపే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ కూడా తనని తాను నియంత్రించుకుంటూ వెళ్ళాడు. పాటలు 2 పాటలు షూట్ చేసినవి కూడా షూట్ చే పెట్టలేదు కదా! అంటే ఒక పాట పార్ట్ 2 గనక ఉంటే అక్కడ సెట్ చేద్దామని అనుకున్నాను ముందే అని చెప్తున్నాడాయన. వైబ్ ఉంది బేబీ ఒకటి ప్లస్ వైబ్ ఉందయితే దీనికోసం చేసిన పాటే అని చెప్పాడాయన. అదొకటి ఇంకోటి 'నిధి నిధి అగర్వాల్' నిధి అగర్వాల్‌తో చేసిన పాట అయితే పార్ట్ 2 కోసం అని ముందే అనుకున్నాను అని చెప్పేస్తున్నాడాయన. అయితే ఈ వైబ్ పాట మాత్రం ఇందులో ఉండాల్సింది. తను ప్రమోషన్ కోసం వాడదాము అని అనుకున్నాడు ఆ పాటని.
అనుకుని వద్దు, ఆ క్యారెక్టర్ మూడ్ చెడిపోతుంది, క్యారెక్టర్ మూడ్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక, రెండోది కథ డ్రైవ్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పాట తీసాడు. అది చాలా ఉపయోగపడింది నిజానికి. ఆ క్యారెక్టర్లో చాలా అంటే ఒక విచిత్రమైన వాతావరణంలో నడుస్తుంది సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్. ఆ మార్మికత ఉపయోగపడింది సినిమాకి. ఓకే. ఆ మార్మికత ఉపయోగపడటం కోసం దాన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకే ఈ పాటలు తీసాడు. ఏదేమైనా కానీ ఇన్ టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా విజువల్గా అయితే కనెక్ట్ అయిపోయింది. ఓకే. కనెక్ట్ అయిపోయింది. లాజిక్లతో సంబంధం లేకుండా జనం చూస్తున్నారు. ఈ సమీప భవిష్యత్తులో దాన్ని అడ్డుకునే సినిమాలు ఏవి కనబట్టలేదు. లిటిల్ హార్ట్స్ అనేది దాని పద్ధతిలో అది నడిచిపోతుంది. అది వేరు. అంటే ఒకే టైంలో 3-4 సినిమాలని చూస్తారు జనాలు. అవును. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో థియేటర్లకు జనం రావడం లేదు అని చర్చ జరుగుతున్న టైంలో వరుసగా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి 2 సినిమాలు థియేటర్లను హౌస్ఫుల్ చేయటం, పైగా జనాలు టికెట్లు దొరక్క వెనక్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేయటం అనేది ఈ 2 సినిమాలకి కనిపించింది. ఓకే. లిటిల్ హార్ట్స్కి కనిపించింది. తర్వాత దాన్ని కొనసాగిస్తూ మిరాయికి కూడా లెవెల్లో అంటే రిటర్న్స్ ఎంతమంది ఉన్నారనే దాని మీద సినిమా విజయాన్ని అంచనా కడతారు. ఓకే. ఎంతమంది టికెట్లు దొరక్క వెనక్కెడుతున్నారు అనేది. ఆన్లైన్ బుకింగులు కూడా స్పీడ్గా ఉన్నాయి. సరదాగా సినిమా చూద్దామని థియేటర్కి వెళ్ళి నిరాశతో వెనక్కి వస్తున్నటువంటి ఆడియన్స్ కూడా ఉన్నారు ఈ సినిమాకి. ఓకే. సింగిల్ స్క్రీన్స్ దగ్గర కనిపిస్తోంది ఆ పరిస్థితి. ఓకే. అందుకని ఇది డెఫినెట్గా ఒక బిగ్ నెంబర్ వేసే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళు అంటున్నట్టుగా బయట ప్రచారం జరుగుతున్నట్టుగా 500 అనే మాట, ఆ నెంబర్ ఏదో వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే. థ్యాంక్ యూ.